ఫైబర్నెట్ చైర్మన్ జీవీరెడ్డి రాజీనామా వ్యవహారం టీడీపీలో తీవ్ర చర్చకు కారణమవుతోంది. యువకుడు, ఉత్సాహవంతుడు, రాష్ట్ర హితాన్ని కోరుకునే ఆయన రాజీనామా టీడీపీలో కొంతమందికి మింగుడు పడడం లేదు. ఫైబర్నెట్ ఎండీ దినేష్ కుమార్తో పడక తన మాట నెగ్గలేదన్న బాధతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మద్దతు ఇవ్వలేదనే కారణంతో ఆయన రాజీనామా చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి సానుభూతి లభించినా ఆయన వ్యవహరించిన తీరు సరికాదనే భావన కొందరిలో ఉంది. ఫైబర్నెట్ ఎండీకి తనకు పడకపోతే ఆ విషయాన్ని పదే పదే బహిరంగంగా మీడియా ముందు మాట్లాడి ప్రభుత్వం పరువు తీయటం సరికాదనే వాదన ఉంది. ముఖ్యమంత్రికి, లోకేష్కి చెప్పానని చెప్తున్నా దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ వ్యవహారంలో ఆయన తొందరపాటు చర్యలకు పాల్పడ్డారనే భావన ముఖ్యమంత్రి చంద్రబాబులో ఉంది. అధికారంతో పని చేయించుకోవాలి తప్ప వారిపై ఆరోపణలు నేరుగా చేస్తే అధికార వ్యవస్థ అసలు పనిచేయదు కదా అనేది ముఖ్యమంత్రి ఉద్దేశం. గత వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. ఈ శాఖ ఆ శాఖ అని లేదు, అన్ని శాఖల్లోనూ ఫైబర్నెట్ పరిస్థితే ఉంది. మరి అలాంటప్పుడు అన్ని శాఖలకు చెందిన చైర్మన్లు, మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు, ఇతర ముఖ్య అధికారులపై బహిరంగంగా ధ్వజమెత్తితే ఏమవుతుంది? ఈ రోజు జీవీరెడ్డి ఆరోపణలు చేశారు. రేపు ఇంకో రెడ్డో లేకపోతే ఇంకెవరైనా బయటకొచ్చి రచ్చరచ్చ చేస్తే ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చరాదా? ప్రభుత్వం అధికారంతో పని చేయించుకోవాలి కానీ వారితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటే నష్టం ఎవరికి? ఇప్పుడు దినేష్ కుమార్ను జీఏడీకి రిపోర్ట్ చేయించారు. దీనితో ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? పని చేసినా చేయకపోయినా ఆయన జీతం ఆయనకొస్తుంది. రేపింకో అధికారిని ఇక్కడ వేస్తారు. ఆయన అదే తీరుతో ఉంటే ఏం చేస్తాం? ఆయనను తప్పిస్తాం. తర్వాతేంటి? ఇదెక్కడికి దారితీస్తుంది? గతంలో జగన్కి భయపడి అధికారులు పనిచేశారు. మనకు చేయడం లేదు అంటే జగన్ చేసినట్లు మనము అరాచకం చేద్దామా? ఆయన అరాచకాన్ని భరించలేకే చంద్రబాబును ప్రజలు తెచ్చుకుంది. బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి ఒక ఐఏఎస్ అధికారిపై బహిరంగ విమర్శలతో ఆయనేం చెప్పాలనుకున్నారు? ఇదేమైనా రాజరికమా? చెప్పిన వెంటనే చేయడానికి? ఈ విషయంలో దినేష్ కుమార్ తప్పులేదని అనడం లేదు, కానీ ముందు వెనక చూసుకోవాలి కదా. తొందరపాటు చర్యల వల్ల ప్రభుత్వాన్ని చులకన చేయటం మంచిది కాదేమోనన్న భావన కొందరు టీడీపీ నేతల్లో ఉంది. అయితే జీవీరెడ్డి ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా తొందరపాటు చర్యలకు పాల్పడ్డారనే ఫిర్యాదు ఉంది. అప్పట్లో నామినేటెడ్ పోస్టుల విషయంలో సీఎం పీఎస్ చంద్రబాబును కలవనీయడం లేదని ఆయనపై బహిరంగంగా మీడియాలో ధ్వజమెత్తారు. అప్పట్లోనే ఆయనపై వేటు పడుతుందనే సంకేతాలు వెళ్లాయి. కానీ యువకుడు తెలియక మాట్లాడారు అన్న భావనతో చూసి చూడనట్లు వదిలేశారు. అయితే ఈసారి మాత్రం అధిష్టానం కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారిపైనైనా చర్యలు ఉంటాయని చెప్పడానికే అధిష్టానం జీవీరెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించింది. మొత్తం మీద రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉండాలంటే ఓర్పు, నేర్పుతో పాటు తొందరపాటుతనం తగ్గించుకుంటేనే అది సాధ్యమవుతుంది.